శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. రెండో అధ్యాయం 13, 14, 15 శ్లోకాలు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఈ శ్లోకాలని మననం చేయాలి. ఆ పైన 2 శ్లోకాలు పోయిన వారం మనం మననం చేయటం మొదలుపెట్టాము. భగవద్గీత ప్రసిద్ధి ఎట్లాగంటే అద్వైతామృత వర్షిణి భగవద్గీత అంటారు. ఆ రూపంలో భగవద్గీత ప్రసిద్ధి. అంటే అద్వైతం అనే అమృతాన్ని వర్షిస్తుందట. అద్వైతం అంటే ఏమిటి అంటే ఉన్న సచ్చిదానంద స్వరూపమునకు మారు రూపం లేదు. మారు రూపం అంటే వేరే రూపం లేదు సృష్టిలో. అటువంటి ఆ స్థితిని అంటే ఇప్పుడు జీవుడికి ఏం కనిపిస్తోంది, మరి బోల్డంత లోకం కనిపిస్తోంది, విషయాలు కనిపిస్తున్నాయి, జీవులు కనిపిస్తున్నారు, అన్నీ అంటున్నారు. ఇంత లోకం కనిపించినప్పటికీ, ఇంత జగత్తు కనిపిస్తున్నప్పటికీ ఆ జగత్తు సచ్చిదానంద స్మృతి కంటే వేరే రూపం కాదు. ఇది గుర్తింపజేసే బోధ జీవుడికి అందించటానికి. ఈ జీవుడు ఎవరు అనుకుంటున్నారో మనం జీవులం అనుకుంటున్నాం. అది కూడా అనుకున్నప్పటికీ, కనిపించినప్పటికీ అది కూడా కేవలము జీవో బ్రహ్మ ఏవ. అంటే జీవుడు బ్రహ్మస్వరూపమే, సచ్చిదానంద స్మృతి స్వరూపమే, నా అపరహ, అంతకంటే వేరు రూపం కాదు అన్నది భగవద్గీత యొక్క మూల బోధ సూత్రం. ఆ సత్యాన్ని దర్శనం చేయటానికి ఏం కావాలో, ఎటువంటి సాధన కావాలో ఆ సాధన సోపానాలన్నిటినీ కూడా మనకు భగవద్గీత అందిస్తుంది. ఆ క్రమంలో ఎత్తుగడలోనే స్వామి ఏం చేశారని చెప్పుకున్నాం. 12వ శ్లోకంలో న త్వేవ అహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతఃపరం. అంటే నాకెట్లాగైతే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఇప్పుడు ఉండి మళ్ళీ లేకుండా ఉంటాను అన్న అవాంతరం లేదో, అంటే సచ్చిదానంద స్మృతి స్వరూపమైన స్వామికి ఏది లేదో జీవుడికి కూడా అది లేదు. అర్జున, నీకు కూడా అది లేదు. ఈ రాజులకు కూడా అది లేదు. అంటే తనతో సమానంగా ఆ అద్వైత స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసేశారు స్వామి. ఆ తర్వాత వెంటనే మనం ఏం చెప్పుకున్నాము, దేహంతో మాట్లాడుతున్నాడు. ఎన్ని మాట్లాడినా మనకి ఇప్పుడు ఏం సత్యం? దేహం. ఎన్ని విన్నా ఎన్ని చెప్పినా అంత అయిన తర్వాత దేహం కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు వెంటనే. దేహినః దేహి అన్నారు మన అందరినీ. దేహి అంటే ఏం చెప్పుకున్నాం?
దేహం కలవాడు దేహి అని చెప్పుకున్నాం. దేహి అని మనం సంబోధన చేసి దేహినః అస్మిన్ దేహే, ఈ దేహమునందు కౌమారం యవ్వనం జరా అనేది అనుభవిస్తున్నాడట. ఎట్లా మనం చెప్పుకున్నాము, శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాడనే ఆ శ్లోకానికి ప్రసిద్ధార్థం. అస్మిన్ దేహే యథా కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహము విడిచి ఇంకొక దేహానికి వెళ్ళటం. ఈ దేహము నుండి ఎట్లాగైతే శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలను అనుభవిస్తున్నాడో, దేహాంతర ప్రాప్తి అన్నప్పుడు ఈ దేహంలోని వార్ధక్య దశ నుండి ఇంకొక దేహంలోని శైశవావస్థలోకి వెళ్ళిపోతాడు. ఇంతే, సింపుల్. ఎట్లాగైతే మనం ఈ దేహంలో దశలు మారుతుంటే, అంటే బాల్య కౌమార యవ్వన దశలు మారుతుంటే నాకేమైనా మార్పు వచ్చిందా? రాలేదు. మనకు ఫోటోలు తీసుకుంటే అర్థమవుతుంది, మనం అందుకే తీసుకుంటాం, మనకు అది కూడా తెలియదు, కానీ అదన్నా ఉపయోగపడుతుంది చూసుకుంటుంటే. ఆల్బమ్స్ ఉంటాయా, తిరిగేయండి. ఒక 10 సంవత్సరాల వెనకటి నుండి ఆల్బమ్ తిరిగేస్తుంటే అందరూ మారిపోతుంటారు. అది కాకుండా ఈ మధ్య ఇంకా తెలివిగా పోల్చుకునేటట్లుగా పిల్లలకి నెలకు ఒక ఫోటో తీస్తారు, సంవత్సరానికి ఒక ఫోటో తీస్తారు, దానికి ఒక ఆల్బమ్ తయారు చేస్తారు. అవునా? అందులో చూస్తే కూడా మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది ఏమైంది, దేహము ఎంతో మారిపోతుంది. మరి నేనేమయ్యా? ఆ మారిపోయే దేహంతో నేను మారిపోయానా? నేను అన్న స్మృతి మారిందా? ఏం మారలేదు. ఇది అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. చిన్నప్పుడు గుర్తులేదు అనుకుందాం, పోనీ మొన్న మధ్య 5-10 సంవత్సరాల క్రితం అయితే గుర్తుంటుంది కదా మనకు. అప్పుడు నేననే ఎట్లా అనుకుంటున్నాను, ఇప్పుడు అదే నేను అనుకుంటున్నాను. ఆ భౌతిక దేహం మారిపోతుంటే మనం చేసేది ఏం లేదు, దాని కోర్సులో అది మారుతూనే ఉంటుంది. మనం అవునన్నా కాదన్నా ఆపాలని ప్రయత్నం చేసినా ఆగుతుందా? ఏజింగ్ ఆపడానికి క్రీములు రాసుకుంటారు చూసారా, ఏమైనా ఆగుతుందా అది? దీనికి హెయిర్ డై వేసుకుంటారు, ఆగుతుందా? హెయిర్ డై వేస్తే భ్రాంతిలోకి వెళ్తాడు అన్నమాట. వయసు రాలేదు అనుకుంటుంటాడు, కానీ అది వచ్చేది లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అవన్నీ ఏమైనా ఆగుతాయా? దేని దారి దాందే. మరి అవన్నీ మారిపోతుంటే తను చేసేది ఏమీ లేక ఎట్లా ఉన్నాడు, తనలో ఏ మార్పు రాకుండా తాను ఎట్లా ఉన్నాడు, ఈ దేహంలోని వృద్ధాప్యం అంటే వార్ధక్య దశను వదిలేసి ఇంకొక దేహంలోని శైశవావస్థకి వెళ్ళినా సరే తను అట్లాగే ఉంటాడు, ఏమీ మారదు. భయం ఎందుకు? ఇంకా ఏమైనా భయం ఉందా? ఏం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నామో అప్పుడు అట్లాగే ఉంటాం. అంటే ఒకటి ఇందులో 2 రకాలుగా మార్పు లేదు. ఎట్లా లేదంటే జ్ఞానపరంగా మార్పు లేదు, అజ్ఞానపరంగా కూడా మార్పు లేదు. జ్ఞానపరంగా ఏమిటి, తాను అప్పుడు సచ్చిదానంద స్మృతి స్వరూపుడు నేను అని గుర్తించుకుంటున్నవాడే, ఇప్పుడు సచ్చిదానంద స్మృతి స్వరూపుడు నేను అని గుర్తించుకుంటున్నవాడే. అప్పుడు నేను దేహం అనుకుంటున్న అజ్ఞానంలో ఉన్నవాడు అజ్ఞానపరంగా, ఇప్పుడు నేను దేహం అని అనుకుంటున్న అజ్ఞానంలోనే ఉన్నాడు. జ్ఞానము మారలేదు, అజ్ఞానము మారలేదు. అంటే తనైతే మారలేదు, మారిపోయే దేహంతో అంతే అని ఈ విషయంలో తత్ర ధీరః న ముహ్యతి, ధీరుడైన వారు అని అన్నారు స్వామి. ఈ ధీర పదం తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. ధీరుడంటే మామూలు అర్థం ధైర్యవంతుడు, ధైర్యం కలవాడు ధీరుడు. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన ధైర్యం ఏం లేదు, కానీ ధీర శబ్దానికి ధారణ అన్న అర్థం. ధారణ కలిగిన వాడు ధీరుడు. దేని యందు ధారణ కలిగిన వాడు? ఈ మారే అవస్థల్లో మారకుండా ఉన్న తన సచ్చిదానంద స్మృతి యందు ధారణ కలిగిన వాడెవరో ఆ ధీరుడు నా ముహ్యతి, మోహమును చెందడు, వాడు భ్రాంతిలో పడడు. అది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకానికి పొడిగింపుగా ఏం చెప్తున్నారు స్వామి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత అంటున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఈ దేహమునందు ధారణ, మనకి ఏదైతే సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ ఉంటుందో, ఏదో సచ్చిదానంద స్మృతి అంటే ఏమనిపిస్తుంది మనకు? ఊహించుకోవాలి, సరే అనాలి, అంతే కదా. మనకు అదేమిటో తెలియదు. అయ్యే పరమస్వామి వారు చెప్తారు, ఆత్మ అంటుంటారు, దాని పొడిగెంతో వెడల్పెంతో తెలియదు, అది ఎంత ఉంటుందో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు అంటుంటుంది. అట్లాగే సచ్చిదానంద స్మృతి అంటే ఏమర్థమైంది కనుక అట్లా ఊహించుకునే అవసరం లేకుండా మనం దాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. అదే ఈ దేహం. ఈ దేహం ఏమిటి? అవకాశం.
చక్కని అవకాశం. దేహం అంటే దిహ ఉపచయే ధాతు చెప్పుకున్నాం. అంటే అవకాశముల కూర్పు. ఎట్లా ఇప్పుడు ఒక బడి అంటే ఏమిటది? తరగతుల కూర్పు, అంతేనా? బడిలో అన్ని తరగతులే కదా ఉంటాయి. తరగతి అంటే విద్యార్థులందరూ ఉండేది తరగతే. పదంలోనే అర్థం ఉంది, ఇప్పుడు చెప్పండి. తరగతి. తర అంటే తరణం, తరణం అంటే దాటటం, దాటటానికి గతి అంటే ప్రవర్తన, దాటటానికి గల ప్రవర్తన తరగతి. అంటే మనం ఒక క్లాస్లోకి వెళ్ళిన పిల్లవాడు ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడు. స్థిరోభవ వరదోభవ అంటాడా? ఉండడు. ఏం చేస్తాడు? దాటేస్తాడు. ఎప్పుడు పాస్ పాస్. వాడికి ఏం కావాలి? పాస్. పాస్ అవ్వటం అంటే దాటటం, దాటటం. దాటటానికి అవకాశం తరగతి. అటువంటి అవకాశములో వాడు ఏం చేస్తున్నాడు? దాటేటప్పుడు ఆడుకుంటున్నాడు. ఏం దాటాలి వాడు? ఒక తరగతిలో చేరినప్పుడున్న తెలియనితనం నుండి పాఠాలు చదువుకొని తెలిసిన తనానికి దాటుతున్నాడు వాడు, అంతేనా? అంటే వాడికి ఆ అవకాశం, తరగతి అనే అవకాశం వాడికి ఏమిచ్చింది? తెలియనితనం నుండి తెలుసుకోవటం అనే అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరి ఈ దేహం కూడా అవకాశమే అంటున్నాం మనం. దేహంలోని దశలన్నీ మనకు అవకాశాలే. శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు అన్నీ ఒక్కొక్క దశ మనకు ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తున్నాయి. మరి ఇక్కడేం దాటుతున్నాం మనం? ఏమి అవకాశాన్ని ఇస్తుంది ఇది? ధారణకు అవకాశాన్ని ఇస్తోంది. సచ్చిదానంద స్మృతి యొక్క ధారణకు అవకాశంగా ఈ దేహం కూర్చబడింది. అందుకు ఈ దేహం యొక్క విశిష్టతను మనం ఇక్కడ మననం చేయాలి. ఇప్పుడు ఈ దేహంలో ప్రాక్టికల్గా మనం అనుభవించేది ఏమిటో అవి మాత్రా స్పర్శ అన్న తర్వాత శ్లోకం తీసుకొచ్చారు దీనికి పొడిగింపుగానే. అంటే ప్రాక్టికల్గా ఈరోజు ప్రత్యక్షంగా మనం అనుభవిస్తాం దాన్ని. ఏ ధారణ ఉన్న ధీరుడికి దీంట్లో భ్రాంతి కలగదు అని చెప్పారో, ఆ ధారణ ఉన్న ధీరుడు ఎక్కడ చూస్తాడు దీన్ని? ప్రత్యక్షంగా చూసే స్థానం ఈ దేహంలోని ఇంద్రియాలు. వాటిని స్వామి ఏమన్నారు? మాత్రలు అన్నారు. మాత్రలు అంటే ఏమిటండి? టాబ్లెట్స్. అవునా? మాత్రలు అంటే మనకు తెలిసిన పదం అదేనా? టాబ్లెట్ని మాత్ర అని ఎందుకంటారు చెప్పండి చూద్దాం. ఇక్కడైతే గోళీలు అంటారు. గోళీ అనేది హిందీ పదం. గోలు గోలుగా ఉంటే గోళీలు అన్నారేమో మరి తెలియదు, కానీ మనం మాత్రలు అంటాం తెలుగులో. అవునా? మాత్రని ఎందుకంటారు టాబ్లెట్ని? మార్పు చెందించేది మాత్ర. మాత్ర అంటే మాతీతి మాత్ర, కొలత. కొలత అని అర్థం. నిర్దిష్టమైన కొలతలో 100 mg, 250 mg, 500 mg అని ఇస్తారు కాబట్టి దాన్ని మాత్ర అంటారు. మాత్ర అంటే టాబ్లెట్ అని అర్థం కాదు, అక్కడ కొలత అని అర్థం అనమాట. ఇప్పుడు అదే పదాన్ని ఇంద్రియాలకు వాడారు స్వామి. మాత్రలు అన్నారు. అంటే మాత్రలు అంటే ఇప్పుడు ఇవేమిటి? ఇంద్రియాలు అన్నారు. మాత్ర అంటే కొలత అన్నప్పుడు ఇంద్రియాలు ఏమిటి? కొలిచేవి, కొలత కలవి అని అర్థం. అంటే ఇక్కడ మాత్రలు ఇంద్రియాలు, దేహం అవకాశం. అవకాశం కలది అంటే, దేహం కలది అంటే అవకాశం కలవాడు. మాత్రలు అంటే కొలత కలవి. ఈ అవకాశంలో కొలత ఉంది మనకు, అర్థం చేసుకుందాం నెమ్మదిగా. ఇప్పుడు ఈ కొలత గల వాటికి మాత్రలకు స్పర్శలు ఉన్నాయట. ఆ స్పర్శలు ఏమిటి అని మనం చెప్పుకున్నాము. పోయిన వారం కొద్దిగా మొదలు పెట్టాం దీన్ని. ముందు ఇంద్రియాలు ఏమిటి అక్కడ? శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములు. చెప్పండి. శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణములనే పంచజ్ఞానేంద్రియములకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధములనే ఇంద్రియార్థములు స్పర్శలు. స్పర్శ అంటే తాకేవి, ఇంద్రియములు తాకేవి ఇంద్రియార్థములు స్పర్శలు అంటున్నారు. అంటే ఇంద్రియములు ఇంద్రియార్థములు అంటున్నారు. ఈ మాత్రా స్పర్శలకు రెండు కూడా ఏమిటట అంటే శీతోష్ణ, సుఖ, దుఃఖ, దాహం. శీతము, ఉష్ణము అనే ఒక ద్వంద్వము, సుఖము, దుఃఖము. ద్వంద్వములంటే రెండు వ్యతిరేక గ్రహింపులు కలిగినది ద్వంద్వం అంటాం మనం. ఇప్పుడు ఉదాహరణకి జయాపజయములు, మంచి చెడు, లాభం నష్టం, ఇవన్నీ కూడా ద్వంద్వములే. కావాలి వద్దు, ఇవన్నీ ద్వంద్వములు. ఇప్పుడు ఈ మాత్రలకు కలిగే ఈ స్పర్శల వల్ల, అన్నిటి వల్ల
ద్వంద్వములు కలుగుతాయి అని చెప్తున్నారు. ఇచ్చేవి ద్వంద్వములను ఇచ్చేవి అంటున్నారు. శీతోష్ణ సుఖ దుఃఖ దాహ దానే ధాతు అంటే ఇస్తున్నాయి అవి అంటున్నారు. అవి ఎటువంటివట? ఆ ద్వంద్వములు ఎటువంటివి? ఆగమాహ అపాయినః. ఆగమాహ అంటే వచ్చేవి, అపాయినః అంటే పోయేవి. ఆగమాహ అపాయినః ఈ ద్వంద్వములు. దాని తర్వాత ఏమన్నారు? అనిత్యాహ. అనిత్యములంటే నిత్యం అంటే ఎప్పుడూ ఉండేవి, అనిత్యములంటే ఎప్పుడూ ఉండనివి, అశాశ్వతమైనవి అని అర్థం. కానీ నిత్య శబ్దానికి ఇంకా బాగా స్పష్టత ఏమిటంటే నిత్యం అంటే నీ ప్రాపణే ధాతు, పొందగలిగేవి అని. అనిత్యములంటే పొందలేనివి అని అర్థం. తాం స్థితిక్షస్వ. స్థితిక్షస్వ అనేది లోట్ ప్రత్యయంలో చెప్తున్నారంటే ఆదేశం. దాన్ని నిగ్రహించు హే భారత. తాం స్థితిక్షస్వ, వాటిని నిగ్రహించు. నిగ్రహించు అంటే ఓర్చుకో. ఇప్పుడు ఏం ఓర్చుకోవాలి మనము? మాత్రా స్పర్శల వల్ల కలుగుతున్న అన్ని ద్వంద్వములు వస్తూ ఉంటే అవి వచ్చిపోయేవని వాటిని ఓర్చుకో అంటున్నారు స్వామి. తర్వాత శ్లోకం కూడా చెప్పుకొని తత్వార్థాన్ని మననం చేద్దాం. తర్వాత యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ. హే పురుషర్షభ, యం పురుషం ఏతే న వ్యథయంతి సమదుఃఖసుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఏమంటున్నారు? ఎవరినైతే, ఏ ధీర పురుషుడినైతే, ఎటువంటి ధీర పురుషుడట? సమదుఃఖసుఖం ధీరం అంటే సుఖ దుఃఖముల రెండింటినీ కూడా సమానంగా చేసిన ఆ ధీర పురుషుడిని ఎవరినైతే ఏతే ఈ మాత్రా స్పర్శాః న వ్యథయంతి, ఈ పైన చెప్పిన మాత్రలు స్పర్శలు వ్యథకు గురి చేయవో అటువంటి పురుషుడు అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందుటకు సమర్థుడవుతున్నాడు అంటున్నారు. ఇక్కడ 12 నుండి 15 దాకా చెప్పిన ఈ 4 శ్లోకములను చతుశ్లోకి భగవద్గీత అంటారు. అంటే 4 శ్లోకాల్లో భగవద్గీత అమృతత్వాన్ని ఇచ్చింది జీవుడికి. ఇక్కడ ఇది అర్థమైతే, ముందు చెప్పుకున్నాం 12వ శ్లోకం ఒక్కటే అర్థమైనా అది ఉత్తమ సాధకుడికి చేసిన బోధ సరిపోతుంది. కాలేదా మళ్ళీ 4 చెప్తారు. ఆ 4 అయిన తర్వాత మళ్ళీ వచ్చే 16వ శ్లోకం కూడా ముఖ్యమైన శ్లోకం. ఇప్పుడు ఇది ఈ సారాంశం ఈ 4 శ్లోకాలు. ఇప్పుడు మనం పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే, ఇంత అయిపోయింది కదా, అర్థమైందా మనందరికీ? ఓం తత్సత్. అప్పుడు కానీ మనం ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఇప్పుడు మనం తితిక్షస్వ అన్నాడు, ఆయన ఆదేశం చేశాడు. అక్కడ ఒక ఆదేశం ఉంది మనకి, ఏం చేయాలంటే ఓర్చుకో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతోమంది లోకంలో ఓర్చుకునే వాళ్ళని చూసారా మీరు? చాలామంది ఉంటారు, స్థిరంగానే ఉంటారు. అట్లా కష్టాలు సుఖాలు రాగానే పొంగిపోకుండా కృంగిపోకుండా ఇంకేం చేస్తారు కనుక కాంప్రమైజ్ అంటారు దాన్ని. ఏం చేయాలో తెలియక ఓర్చుకుంటారు. ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారు, రాచి రంపాన పెట్టే భర్తలు అత్తలు మామలు ఎంతోమంది ఉంటే ఇవన్నీ ఓర్చుకుంటారా? పోనీ ఆడవాళ్ళు రాచి రంపాన పెడుతుంటే భర్తలు, ఇద్దరు కలిసి రాచి రంపాన పెడితే పిల్లలు, అందరూ ఓర్చుకునే వాళ్ళే, అంతేనా? ఆఫీస్లో ఆఫీసర్ రాచి రంపాన పెడితే ఎంప్లాయీస్ అందరూ ఓర్చుకుంటూ ఉంటారు. అది ఏమన్నా పెద్ద విశేషమో? జరుగుతూ ఉంది లోకంలో. అయితే ఈ ఓర్పు మరి వాళ్ళకి అమృతత్వాన్ని ఇస్తుందా? ముక్తినిచ్చేస్తుందా ఏమిటి? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఓర్చుకున్నారు కదా వాళ్ళు. అట్లా కాకుండా కూడా కొంతమంది ఇంకొకలాగా ఉంటారు, అమాయకంగా బ్రతుకుతుంటారు లోకంలో. అమాయకులను మనం ఎవరిని అంటామండి? మాయలేని వాడిని అంటే. సరే, ఎటువంటి లక్షణాలు ఉంటే అమాయకుడు అంటాం? లోక జ్ఞానం లేని వాడిని అమాయకుడు అంటాం. ఇప్పుడు మనం చెప్పండి, అమాయకంగా ఉండాలా ఉండొద్దా? మాయతో ఉండాలన్నమాట మనం, అంతేనా? మనం మాయకులమేనా? లౌక్యం తెలిస్తే మాయ, అంతేనా? ఈ పదాలతో మనం మాట్లాడే వ్యవహారంలో ఇంతే కదా అర్థం. లౌక్యం తెలిసి చాకచక్యంగా ఎక్కడ ఏం చేయాలో, ఎట్లా మాట్లాడాలో, ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అనుకుంటూ చెప్పుకునే ఆ స్థితి ఉంటే వాళ్ళు మాయలో ఉన్నట్టు అనమాట. అట్లా కాకుండా అమాయకంగా చాలామంది ఉంటారు చూసారా? ఫోన్లే అని అనుకుంటుంటారు అన్నిటి. ఫోన్లే ఏదో తెలియక చేశాడేమో అని అనుకుంటుంటారు. ఏమన్నా అన్నా కూడా గబుక్కుని ఏమీ అనుకోరు, ఫీల్ అవ్వకుండా ఉంటారు అంటాం కదా. అట్లా అమాయకంగా ఉన్నప్పుడు అది కూడా ఓర్పే ఒక రకంగా.
మరి అప్పుడైనా సరే వాడికి అమృతత్వం వస్తుందేమిటి? ముక్తి వస్తుందా? రాలేదు. అంటే ఇప్పుడు ఈ ఓర్పుకు అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చాలా కిటుకుతో ఉందది. ఎందుకంటే లోకంలో ఉన్న ఓర్పులాగా లేదు. ఓర్పున్న సాధ్వీమణులు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో. అంత మాత్రం చేత ముక్తులేం రావు వాటి వల్ల. కాబట్టి ఇక్కడ ఓర్చుకోమని స్వామి అన్న దానికి అర్థం ఏమిటో మనం ఒకసారి దాన్ని తత్వపరంగా మననం చేద్దాం. ఇక్కడ మనము పోయిన వారం కూడా చెప్పుకున్నాం ఏమిటి? ఒక దేహ జీవిత కాలంలో మనకు చెప్పిన ఈ 5 దశలు దాటిన తర్వాత మనకు అనుభవం రావాలనుకుంటే జీవుడికి ఒక జీవిత కాలం సరిపోదు. అంటే శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య అవస్థ వచ్చిన తర్వాత అప్పుడు కాస్త విచారణ వచ్చి నేను అయ్యో ఇట్లా వృధా చేశానే అని అనుకున్నప్పుడు ఈ అవకాశం మనకు ఉపయోగానికి రాదు. ఇట్లాగైతే ఎన్ని జన్మలు ఎత్తాలి? మళ్ళీ వార్ధక్యంలో విచారణ చేసుకున్నా కూడా వచ్చే శైశవావస్థకు అది ఉంటుందని గ్యారంటీ ఉండక మళ్ళీ శైశవావస్థ మళ్ళీ ఇదే చర్వణంగా ఇదే చక్రంలో తిరుగుతూ ఉంటాడు వాడు. కనుక ఏం చేయాలని చెప్పుకున్నాము? ఒకే ప్రవర్తనలో మనం ఈ 5 అవస్థలను దర్శనం చేయగలగాలి. అప్పుడు కదా మనకు ఒక జన్మ అక్కడ విషయంతో పూర్తవ్వాలి. అట్లా మనకు ఎన్ని అవకాశాలు వస్తాయో, ఎన్ని ప్రవర్తనల్లో, ఎన్ని విషయాల్లో మనం ప్రవర్తిస్తామో అన్ని జన్మలు దాటేస్తాడు. అందుకే స్వామివారు అంటారు, సంస్కారాన్ని వృద్ధి చేసుకునే సాధకుడు 100 జన్మలనైనా ఒకే జన్మలో దాటేస్తాడు. 100 జన్మల్లో రావాల్సిన వాడికి అనుభవం వాడికి వచ్చేస్తుంది. ఎందుకంటే విచారణాత్మకంగా బ్రతుకుతున్నాడు కాబట్టి. మామూలుగా ఎట్లా బ్రతుకుతారు? బ్రతికామంటే అంతే, ఊరికే బ్రతుకుతూ ఉంటాం. దాని విచారణ ఏమీ ఉండదు, ఆలోచన లేకుండా ఉంటాం. అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా అవకాశం అంటున్నారు దీన్ని, ఆపర్చునిటీ. ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తే మనం ఏం చేస్తాం లోకంలో? నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంటాడా? ఏం చేస్తాడు ప్రూవ్ చేసి? తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు ఒక పాటలు పాడేవాడు ఉన్నాడు, ఒక మంచి షోలో ఒక ఆపర్చునిటీ వచ్చింది, అవకాశాన్ని ఇచ్చాం. ఏం చేశాడు? ఒక మంచి పాటలు పాడే సింగర్గా తన గుర్తింపును ఏర్పరచుకున్నాడు, అంతేనా? అంటే అవకాశం దేనికి? ఇప్పుడు గుర్తింపు ఏర్పరచుకోవడానికి. మనకు కూడా ఇప్పుడు ఇది అవకాశం అన్నారు కదా, ఇప్పుడు ఈ అవకాశం దేనికి? ఇప్పుడు మనకు కూడా గుర్తింపు కోసమే. ఏ గుర్తింపు? సచ్చిదానంద స్మృతి యొక్క గుర్తింపు కోసం ఈ అవకాశం ఇచ్చారు. మరి ఏం చేద్దాం? ఒక షోలో పాల్గొంటే అంత గుర్తింపు వచ్చేస్తుంది. మరి ఇందులోకి వచ్చాం కదా, ఇంత గొప్ప ఆపర్చునిటీలోకి వచ్చాము. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం గ్రహిస్తాం అనేది ఇప్పుడు ఈరోజు మనం అర్థం చేసుకుందాం. దీనికి ప్రాక్టికల్ ఫీల్డ్ ఏమని చెప్పుకుందాం? ఇంద్రియాలు. అక్కడ మొదలు పెడదాం. ఇంద్రియాలు కొలత కలవి అని చెప్పారు. మరి ఏం కొలత ఉంది అంటే, పోయిన వారం జస్ట్ ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం. కొలత అంటే 2 చేతుల్లో కూడా 2 వస్తువులు పట్టుకున్నప్పుడు ఆ వస్తువుల బరువుల్లో తేడా ఉంది. కానీ మనం ఇచ్చిన పట్టు మనం ఏం చేస్తాం? బరువును తూచినట్లుగా మనం పట్టిస్తాం. ఇప్పుడు ఈ చెయ్యి అనే ఇంద్రియము దేన్ని కొలిచింది అక్కడ? దాని బరువు నాకు తెలియదు. ఇప్పుడు దీన్ని పట్టుకున్నాను, దీన్ని పట్టుకున్నాను, రెండింటి బరువు వేరు. రెండింటికి నేను ఇచ్చే పట్టు నేను కొలవకుండా ఇస్తానా? దీన్ని పట్టుకోవడానికి ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తా ప్రాక్టికల్గా. దీన్ని పట్టుకోవడానికి ఎట్లా ఇవ్వాలో ఇస్తా. ఇంకా తేలికది పట్టుకుంటే ఆ తేలికపాటిది ఎట్లా పట్టుకోవాలో అంత కోమలంగా ఇస్తున్నా. ఇప్పుడు నేను కొలిచాను దీన్ని, కానీ నాకు దాని బరువు తెలియదు. దీన్ని కొలవలేదు. ఇప్పుడు ఇంద్రియం దేన్ని కొలిచింది? మరి తన పట్టును కొలుచుకుంది. తన పట్టును కొలిచి ఇచ్చింది చక్కగా. ఎంత బాగా ఇచ్చింది! ఏ ఇన్స్ట్రుమెంట్ లేదు ఇక్కడ మనకు కొలవటానికి, ఏం అక్కర్లేదు. దీనికి ట్రైనింగ్ ఉందా? ట్రైనింగ్ కూడా అక్కర్లేదు. ఏం లేకుండా స్పష్టంగా ఇంద్రియం ఎంత బాగా ప్రవర్తించిందో చూసారా? తన చైతన్యం యొక్క ఒక వోల్టేజ్ స్టెబిలైజర్ ఎట్లా స్టెబిలైజ్ చేస్తుందో అంత చక్కగా స్టెబిలైజ్ చేసి మనం దాన్ని ఇస్తున్నాం. అంటే అంత చెదిరిపోకుండా లోపల నుండి చైతన్యపు కిరణం వచ్చేది కొలిచి ఇస్తున్నాం. అందుకు ఇంద్రియము మాత్ర అన్నారు, దాన్ని కొలుచుకుంటోంది. అయితే ఒక ఇంద్రియాన్ని తీసుకుని ఇప్పుడు దాని కొలత ఎట్లా ఉంటుందో మనం ఈ చార్ట్లో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకనొక చక్షురింద్రియం చార్ట్ ఇచ్చారు కాబట్టి ఓకే, అదే చక్షురింద్రియం చార్టే చూద్దాం. ఇప్పుడు ముందు ఏం చేస్తుంది? బయట దృశ్యం ఉంది, అవునా? బయట దృశ్యాన్ని కన్ను తీసుకుంటుంది అన్నాం మనం. తీసుకునేటప్పుడు బయట దృశ్యమేమో ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఉంది మనకు. కన్ను తీసుకునేటప్పుడు మొట్టమొదట దాని గ్రహింపు క్యాప్చర్ చేస్తుంది అంటాం మనం. రెటీనా దాన్ని క్యాప్చర్ చేస్తుంది. అది ఏ ఫార్మాట్లో ఉంటుంది? ఏ రూపంలో ఉంటుంది?
రెటీనా ఇప్పుడు నేను చేత్తో ఇది పట్టుకున్నానంటే వస్తువుని పట్టుకున్నట్టు క్యాప్చర్ చేయట్లేదు కన్ను. కన్ను ఎట్లా క్యాప్చర్ చేసింది? అక్కడున్న దాన్ని ఇమేజ్ క్యాప్చరింగ్. అంటే రెటీనా ఏం చేసింది? ఇమేజ్‌ని తీసుకుంది, ప్రతిబింబాన్ని తీసుకుంది. ఇప్పుడు రెటీనాలో కంటిలో రెటీనాలో కొలతేమిటి? బయట దృశ్యము, ఇక్కడ ప్రతిబింబం. ప్రతిబింబం దీని కొలత గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఆ రెటీనా నుండి మళ్ళీ లోపలికెళ్తుందది. లోపల గ్రాహక నరముల ద్వారా వెళుతుందన్నాం. గ్రాహక నరముల్లో ఇమేజ్ ఉందా? గ్రాహక నరములో విద్యుదయస్కాంత గ్రహింపు ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్ రూపంలో తీసుకుంది. అంటే దానిలో మిల్లీ వోల్ట్స్ రూపంలో ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ కండక్షన్ ఏ రూపంలో ఉంది గ్రాహక నరాల్లో? మిల్లీ వోల్ట్స్. అంటే ఇప్పుడు బయటున్న దృశ్యము కంటిలో రెటీనా మీద ఇమేజ్ ఫార్మాట్లో ఉంది, ఇమేజ్ రూపంలో ఉంది. దాని కొలత లోపల గ్రాహక నరముల కొలత ఏమిటి? మిల్లీ వోల్ట్స్. మిల్లీ వోల్ట్స్. అక్కడి నుండి మెదడుకెళ్ళింది. మెదడుకెళ్ళినప్పుడు మెదడులో దాన్ని గ్రహించిన రూపం ఏమిటి? ఫ్రీక్వెన్సీ, తరంగ రూపంలో ఉంది. ఇప్పుడు అదే దృశ్యం తరంగమైంది. దాని కొలత ఏమైంది? తరంగమైంది. దాని తర్వాత నేను చూశాను అన్నాడు. ఏం చేశాడో తెలియదు కానీ నేను చూశాను అన్నాడు. అంతేనా? ఇక్కడి దాకా అంటే మెదడు తరంగముల దాకా ఫిజియాలజీ చెప్తోంది మనకు. చెప్తోంది కాబట్టి అయిపోయింది అన్నాడు. క్లోజ్, చాప్టర్ క్లోజ్ అంటాడు. మరి అక్కడ సైంటిస్ట్ ఇంకేం చెప్పడు. ఎట్లా నేను చూశాను ఇప్పుడు దాన్ని అన్నదానికి అక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు కొలతలు మారినే కనిపించింది మనకు. ఆ తర్వాత సైంటిస్ట్ని, ఫిజియాలజీని వదిలేయండి. మన దేహంలో మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్న దానికి ఏ సైంటిస్టు ప్రూవ్ చేయనక్కర్లేదు, వాడు చెప్పనక్కర్లేదు. మనకు తెలుసు. మనసు మనకు తెలుసా? తెలుసా తెలియదా? తెలుసు కాబట్టి సైంటిస్ట్ చెప్పలేదని నేను మనసును ఒప్పుకొని అనకూడదు. అట్లా కూడా అనేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. కాబట్టి మనస్సు మనకు తెలుసు. ఇప్పుడు ఏమైంది? భౌతిక జీవుడు ఈ లోకంలోని ప్రతిదాన్ని కూడా ఈ మనుష్య దేహంతో మనం అన్ని భౌతికంగా కనిపించేవన్నీ కూడా అభౌతికంగా గ్రహిస్తున్నాం. మనం ముందక్కడ దృష్టి మార్చుకోవాలి. భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం భౌతిక ప్రపంచాన్ని భౌతికంగా గ్రహించటం లేదు, అభౌతికంగా అనువాదం చేసి తీసుకుంటున్నాం. ఎందుకు? మనసు భౌతికమా అభౌతికమా? అభౌతికం. ఆ అభౌతికానికి వెళ్తుంది. మెదడు దాకా వెళ్ళింది, మనస్సు గ్రహిస్తోంది. మనస్సు యొక్క గ్రహింపు ఏమిటి? ఇప్పుడు మనస్సును చెప్పుకోవాలంటే మనం లోపల నుండి చెప్పుకోవాలి. ఇప్పుడు బయట నుండి లోపలికి వచ్చామా, అక్కడ ఆపి కాస్త లోపల నుండి బయటికి వస్తే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ముందు తనకున్నది ఏం తేజస్సు? సచ్చిదానంద స్మృతి యొక్క తేజస్సు, వెలుగు. ఆ వెలుగు అహంకారం అవుతుంది. ముందు అహంకార రూపం అంటే ఏమిటి? నేను అన్న రూపంలోకి తీసుకుంటాం. మనం ఇదివరకు చెప్పుకున్నాం, మీరు గుర్తుపెట్టుకోండి. సచ్చిదానంద స్మృతి ఆ స్థానంలో అస్మత్ గ్రహింపు అంటారు. దాన్ని అహం చేసుకుంటాం మనం. నేను అన్న రూపంలోకి చేసుకున్నది అహంకారం. ఆ అహంకార రూపంలోని నుండి బుద్ధి వస్తుంది. బుద్ధి యొక్క స్థానం ఏమిటి? అన్నిటినీ సచ్చిదానంద స్మృతి యొక్క రూపంలోనే గ్రహిస్తుంది. దాని స్థానమే అది. అన్నిటినీ పోల్చుకోవటం, సచ్చిదానంద స్మృతిగా గ్రహించటం. దాని స్థితి అది నిశ్చయం చేస్తుంది అనమాట. అన్నిటినీ పోల్చి నిశ్చయం చేసి బుద్ధి సచ్చిదానంద స్మృతి రూపాన్నే తీసుకుంటుంది. ఆ తర్వాత మనస్సు గ్రహింపు ఉంది. మనస్సు ఏం చేస్తుంది? గ్రహింపు రూపంలో దాన్ని గుర్తించే రూపంలోకి తీసుకుంటుంది. ఇప్పుడు మెదడు దాకా తరంగ రూపంలోకి వచ్చిన దృశ్యం ఏమైంది? మనస్సు అనే గ్రహింపులోకి వెళ్ళింది. ఆ గ్రహింపులో అది గుర్తింపబడి బుద్ధికి వెళ్ళింది. బుద్ధి చోట ఏం చేసింది? అది సచ్చిదానంద స్మృతి రూపంలోకి దాన్ని మార్చేసుకుంది. ఆ భౌతికంగా మార్చేసుకొని ఏం చేసింది? అహంకారంలోకి ఇచ్చేసింది. ఇది మనకి ఎట్లా అర్థమవుతుంది? ఇదంతా అయ్యిందంటే చాలా సింపుల్ వాక్యంలో అర్థమవుతుంది. ఇప్పుడు చూసే పరికరం ఏమిటి ఇక్కడ? కన్ను. మనం ఏమంటాం? నేను చూశానంట. ఆ నేను అన్న అహంకారంతో కలిపి చెప్పకుండా చూశాననే మాట ఉందా? చూచుట అన్న ప్రక్రియ ఉందా? సున్నా ముందు ఒకటి లేకపోతే సున్నాకి ఎట్లాగైతే విలువ లేదో, 100 సున్నాలు రాసినా అవి విలువలేనివే, శూన్యమే అవుతాయి. ఎట్లాగో ఎన్ని గ్రహించి దృశ్యం ఎంత దూరం వచ్చినా దాని కింద అహంకార రూపంలో నేను అన్న గుర్తింపు దానికి ఇవ్వకపోతే చూచుట అన్న ప్రక్రియ అర్థమే లేదు. అందుకే మనం ప్రతిసారి ఏమంటాం? నేను చూచాను. సచ్చిదానంద స్మృతిని పలుకుతున్నాం మనం. నేను చూశాను, నేను విన్నాను, నేను నడిచాను. నడిచింది ఎవరు? కాళ్ళు.
కాళ్ళు నడుస్తుంటే నేను నడుస్తున్నాను అంటున్నాం. అంటే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిందని నిరూపించబడిందా లేదా మనకు? మనమే అంటున్నాం. ఎవరైనా అంటున్నారా ఈ మాట? అనటం లేదు. ఎవ్వరు అనటం లేదు. చెయ్యి పట్టుకుంటే నేను పట్టుకున్నాను అంటున్నాం. ఎందుకంటున్నాం? మనం ఇక్కడ చేతిని, పట్టుని, దీన్ని, దేన్ని కొలవట్లేదు. ఇప్పుడు చెప్పండి ఇవన్నీ దేని కొలతలో ఉన్నాయి? సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శతో, సచ్చిదానంద స్మృతి యొక్క కొలతలో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. అంటే ఈ మెకానిజం, ఈ బాడీ మెకానిజం ఎంత సొఫిస్టికేటెడ్‌గా డిజైన్ చేయబడిందో ఇక్కడ అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ఇది ప్రతి ప్రవర్తనకు స్పర్శ ఏది? మాత్ర అనే ఆ ఇంద్రియానికి స్పర్శ ఏంటి? 2 స్పర్శలు ఉన్నాయి. ఒకటి దృశ్యము యొక్క స్పర్శ కూడా ఉంది. లోపల సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శ కూడా ఉంది. ఇందులో ఆగమాహ అపాయినః ఏది? వచ్చేది, పోయేది ఇదే. ఏ స్పర్శ వచ్చి పోతోంది? దృశ్యం. దృశ్యాలు మారిపోయేవి గదా! ఒక నిమిషం ఉన్న దృశ్యం ఇంకొక నిమిషం ఉండదు. ఒకసారి విన్న శబ్దం ఇంకొకసారి ఉండదు. అవన్నీ ఆగమాహ అపాయినః అనిత్యాః. పొందామా? ఏ దృశ్యమన్నా మన కంటిలో ఉందా ఇప్పుడు? ఎక్కడా లేదది. ఎన్ని చూసాం ఇప్పటికి కంటితో? అన్ని దృశ్యాలు పోయినాయి. అనిత్యాః. పొందలేదు వీటిని. మరి పొందిందేమిటి? సచ్చిదానంద స్మృతి ఎల్లప్పుడూ ఉంది. అది నిత్యము, శాశ్వతం. ఎప్పుడూ ఉందది. అది వదిలిపోయిందా కంటికి ఎప్పుడైనా? అది వదిలితే దాన్ని ఏమంటారు? కన్ననరు ఇంకా దాన్ని. కన్ననరు మనకు. ఎందుకంటే ఇంద్రియాన్ని బయటికి తీస్తే దానికి స్వతసిద్ధమైన తేజస్సు లేదు గనక. మనం ఇప్పుడు ఐ డొనేషన్ చేస్తున్నాం. తీసినప్పుడు కాసేపటికి ఒక జీవుడి దేహం నుండి దాన్ని వేరు చేయగానే అది కేవలం ఒక మాంసపు ముద్ద. తర్వాత మళ్ళీ ఇంకొకడికి అమర్చితే వాడు మళ్ళీ సచ్చిదానంద స్మృతికి కనెక్ట్ అయితే అప్పుడు అది ఇంద్రియం అన్న తేజస్సును, ఆ స్టేటస్‌ను పొందుతుంది. అంతదాకా అది మాంసపు ముద్ద. ఇప్పుడు వచ్చి పోయే ఇంద్రియ స్పర్శ ఏమిటి? బయటిది బాహ్య స్పర్శ. అంతర్స్పర్శ తనకు సచ్చిదానంద స్మృతి. దాన్నే స్వామి స్థాన్ తితిక్షస్వ అన్నారు. తితిక్ష పదం ఏం చెప్పారంటే ఓర్చుకో అంటే నీ సచ్చిదానంద స్మృతి యొక్క కొలతను నిలుపుకో అని అర్థం. ఇప్పుడు మామూలుగా అందరూ ఓర్చుకుంటారు. ఓర్చుకోకుండా ఏం చేయరని ఇందాక చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఓర్చుకోవటం ఏమిటి? వస్తూ ఉంటే, పోతూ ఉంటే వాటన్నిటిని కూడా నా సచ్చిదానంద స్మృతిని నేను నిలుపుకొని పోతున్న వాటిని సాక్షిగా చూస్తే దాన్ని ఓర్చుకోవటం అంటారు. దీన్ని జ్ఞానం అంటాం మనం. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వలననే కైవల్యం గాని అమాయకంగా ఉన్నా, లోకంలో మంచివాళ్ళుగా ఉన్నా, లోకంలో అన్ని మంచి క్వాలిటీస్ ఉండనీగాక. ఈ జ్ఞానం అంటే సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ లేకపోతే వాడు అమృతత్వమును పొందడు. మంచివాడే వాడు. అంత మాత్రాన మనం వాడిని ఏం అనటం లేదు. అవుననట్లేదు, కాదనట్లేదు. జ్ఞానాన్ని పొందమంటున్నాం. అంటే ఇప్పుడు ప్రతి ఇంద్రియ ప్రవర్తనతో మనం చేస్తున్న ప్రతి కదలికలో మనకు అవకాశం ఏమిటి చెప్పండి? ప్రతి స్థానంలో సచ్చిదానంద స్మృతిని గుర్తించటం. ఇది గుర్తింపు. గుర్తింపు కోసం ఆపర్చునిటీ అంటే గుర్తింపును ఏర్పరచుకోవటం అన్నామా? ఈ ఆపర్చునిటీ కూడా తనకందుకే. ఆ ప్రవర్తనను దాటాలి వాడు. దాటాలి. దాటకపోతే ఏమవుతుంది? స్కూల్లో దాటకపోతే ఏమవుతుంది? పాస్ అవ్వకపోతే? స్కూల్లో ఒక రూల్ ఉంటుంది. తరగతిలో చేరిన విద్యార్థి ఏం చేయాలి? ప్రతిరోజు పాఠం వినాలి. విన్నదాన్ని అవగాహన చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? పరీక్ష రాయాలి. పరీక్ష రాసేదాకా వాడు ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా, ఎంత రెగ్యులర్‌గా వచ్చే స్టూడెంట్ అయినా, వాడు కనుక పరీక్ష పేపర్‌లో రాయలేదనుకోండి, టీచర్‌కి తెలుసు. వాడు పాపం రెగ్యులర్‌గా వస్తాడు, చాలా సిన్సియర్‌గా బాగా వింటాడు, వాడికంతా వచ్చని తెలుసు టీచర్‌కి. వాడు ఎగ్జామ్ రాయలేదు. అప్పుడు ఏం చేస్తారు? హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో వాడిని ఫెయిల్ చేస్తారు. అంతేనా? పాస్ చేయడం మాత్రం ఉండదు. అట్లాగే ఇదంతా మనం విన్నాం ఇప్పుడు సచ్చిదానంద స్మృతి, గ్రహింపు, అన్ని రూపాలు అన్నీ విన్నాం. కానీ మనం దాటాలంటే ఏం చేయాలి? ఆ క్షణంలో ప్రవర్తన జరుగుతున్న కాలంలో తన చైతన్యమును దర్శనం చేయాలి. చేస్తే వాడు దాటేస్తాడు. అప్పుడు వాడికి స్పర్శలక్కర్లేదు. బాహ్య స్పర్శను కోరడు. అటువంటి జ్ఞాని, అటువంటి ధీరుడు బాహ్య స్పర్శను కోరడు. ఎందుకంటే వాడికి ఎప్పుడూ ఉన్న సచ్చిదానంద స్మృతి వాడికి తెలుసు. ఆగమాహ అపాయినః
తాం తితిక్ష. వాడు దాన్ని ఓర్చుకుంటాడు. ఏం చేశాడు? తనని నిలుపుకోవటమే దాన్ని ఓర్చుకోవటం. ఇప్పుడు చెప్పండి, కోపం వస్తే ఓర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? 1 2 3 4 5 6 7 8 అని లెక్క పెట్టాలా? లేకపోతే ఎదుటివాడు తిడుతున్నాడు అనుకోండి, మేనేజర్ తిడుతున్నాడు, పళ్ళు కొరుక్కుంటూ ఇంకేం చేయలేక ఓర్చుకోవాలా? లేదు. తన స్మృతి స్వరూపంలో తాను నిశ్చలుడై ఉంటే అది ఓర్చుకున్నవాడైపోయాడు. ఇది ఓర్పు. జ్ఞానంతో జీవించటం అంటే ఇది. అంతేగాని ఏం చేయలేక కాంప్రమైజ్ అయ్యి ఓర్చుకోవటం కాదక్కడ. కాంప్రమైజ్ అయ్యి ఓర్చుకోకూడదు కూడా. దాన్ని కాంప్రిహెన్షన్ అంటే విచారణకు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ ఇది తర్వాత శ్లోకం ఏం చెప్తుంది? యం హి న వ్యథయంతి ఏతే న వ్యథయంతి. వ్యథ అంటే బాధ అని మనకు ప్రసిద్ధంగా తెలుసు. ఇంకా బాగా ఉంటుంది ధాతు అర్థం తీసుకుంటే. వ్యథ తాడనే ధాతు. తాడనం అంటే కొట్టించుకోవటం, కొట్టటం. ఎవరైతే దీనివల్ల దెబ్బతినడో, ఈ స్పర్శల వల్ల దెబ్బతినడో ఆ ధీరుడు, వాడు సమ దుఃఖ సుఖం ధీరం అంటున్నారు. వాడు ఏం చేసిన వాడట? సుఖ దుఃఖాలను సమం చేసేసాడట. అట్లా చేస్తారండి. సుఖం సుఖమే, దుఃఖం దుఃఖమే. రెండు సమానం ఎట్లా అవుతాయి చెప్పండి? చేయమంటున్నారు. మొత్తం అంతా భగవద్గీత సమం అంటూ ఉంటుంది. తర్వాత అన్నిటినీ సమానం చేసి ఎట్లా సమానం చేస్తాను చెప్పండి? సుఖము దుఃఖము సమానం ఎట్లా అవుతాయి? వాడు చేస్తాడట ధీరుడు. ఎట్లా చేస్తాడు? ఇది ఒక పాయింట్. ఆగమాహ అపాయన. రెండు, సుఖమైన వచ్చిపోయేదే, దుఃఖమైన వచ్చిపోయేది. రెండు అనిత్యములు అశాశ్వతములైన కన్సిడరేషన్లో ఒక పాయింట్లో అవి రెండు సమానం. నెక్స్ట్, సమశబ్దానికి క్షమ అవైకల్య ధాతు అంటే వికలం కాకుండా చెతరిపోకుండా ఉండాలట. అంటే రెండు కూడా సుఖ దుఃఖములు రెండు కూడా నాకు కలిగినాయి. ఎవరికి కలిగినాయి? నాకు కలిగినాయి. అంటే నాకంటే వేరే రూపాలు అవి. నాకు మారు రూపం అనేది సృష్టిలో లేదు. నా రూపంగా ఉండాలి, కానీ నా గ్రహింపుకి వస్తే అది నా రూపమై ఉండాలి. నాకంటే వేరే రూపంగా వస్తే రెండింటిని నేను గ్రహించను. ఇది ధీరుడు చేసే పని. అంటే తనకు మారు రూపం లేదు. ఇప్పుడు సుఖమైనా ఏం చేసింది చెప్పండి? సుఖం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మనకు? పొంగిపోతాం, అవునా? పొంగిపోతాం. దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయాం. రెండు ఏం చేసినాయి? అపాయిన అవి. అపాయం అంటే తెలుసా మీకు? అపాయం అంటే ఏమిటి? డేంజర్. ఎందుకు డేంజర్? అపాయం అంటే ఎప్పుడు అపాయకరమైన పరిస్థితి అంటాం మనం. ఎప్పుడు అపాయం అంటాం మనము? మనకు అక్కడ రక్షణ లేకపోతే, భద్రత లేకపోతే అపాయం అంటాం. అంతేనా? ఈ రెండు కూడా భద్రతనివ్వవు మనకు. ఎందుకు? రెండు సచ్చిదానంద స్మృతిని మరిపిస్తాయి. జీవుడికి రెండు, సుఖం వచ్చినప్పుడు కూడా సచ్చిదానంద స్మృతి యొక్క మరుపు కలుగుతుంది, దుఃఖం వచ్చినప్పుడు కూడా సచ్చిదానంద స్మృతిని మరిపిస్తాయి. అంటే నాతో పోల్చి అవి రెండు నా రూపాలు కానీ సమానం. రెండు నా రూపాలు కావు. మనకెట్లా ఉంటుంది? సుఖమేమో రావాలి, దుఃఖమేమో ఉండకూడదు అని మన నిరంతర ప్రయత్నం అది. ఎందుకు అట్లా ఉంది? సుఖాన్ని ఇంతవరకు మనం రుచి చూసామా లేదా చెప్పండి? ఇంత సందేహం ఎందుకు మీకు? చూడలేదా ఎప్పుడు మీరు? చూడని ప్రాణి లేదు. భూమి మీద సుఖాన్ని రుచి చూడని ప్రాణి లేదు. అందుకే మనం అందరం దానికోసం ప్రయత్నం చేస్తున్నామా? ప్రయత్నం చేస్తున్నామంటే రుచి చూసాం కానీ అది ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట? లేదు. అందరము రుచి చూసాము, కానీ అందరం దానికోసం ప్రయత్నం చేస్తున్నామంటే అందరి దగ్గర లేదు అది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పొందినవాడు ఎవడన్నా ఉన్నాడు? పోనీ బయట సుఖాన్ని ఊహించి బయట ప్రయత్నం చేసి దాన్ని పొందిన ప్రాణి సృష్టిలో ఉందా ఏదన్నా? లేదు. అది కూడా లేదు. ఇంతవరకు అనాదిగా జీవకోటి ఎప్పటి నుండి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటిదాకా అందరూ సుఖం కోసమే ప్రయత్నం చేస్తూ, అందరూ సుఖాన్ని రుచి చూసి ఇంతవరకు ఎవరూ పొందకుండా అట్లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జీవిత చరిత్ర.
అంతే కదా మన జీవిత చరిత్ర అంటే. పొద్దున్న లేచినప్పటి నుండి ఈ ఇంద్రియాల స్పర్శల ద్వారా ఎన్ని విషయాలను మార్చేస్తాం, ఇంద్రియాలను మార్చేస్తాం చక్కగా ఎప్పటికప్పుడు. ఇప్పుడు విని విని ఏదైనా పాట వింటున్నా, చాలా ఇష్టమైన పాట మీకు అది, ఏం చేస్తారు తర్వాత? నిన్న వీడు ఒక ప్రశ్న అడిగాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడు. అందరికీ భగవంతుని చూడాలని ఉందా? చెప్పండి, వస్తాడు అన్డౌటెడ్గా, హాస్యం అయితే కాదు. చూస్తారా? సరే, ఇప్పుడు భగవంతుడు వస్తాడు, ఏం చేస్తారు చెప్పండి? ఇంకా ప్రిపేర్డ్గా లేరా? ఏం చేయాలో, భగవంతుడు వస్తే ఏం చేయాలో ఇంకా ప్రిపేర్ అవ్వలేదు మీరు. కోరుకుంటారా? ఎవరో అన్నారు కోరుకుంటారని. సరే, ముందు నమస్కారం చేస్తారా? పోనీ చేస్తారు. పాదాభివందనం చేస్తారు. ఒకసారి చేస్తారా? ఆనందంలో ఆవేశంలో 4 సార్లు చేసినా తప్పేం లేదు, అంతేనా? తర్వాత ఏం చేస్తాం? కోరుకుంటాను అన్నారు. ఇన్ని ప్రవచనాలు విని కూడా మళ్ళీ కోరుకుంటానని అన్నారు. పోనీ మీరన్నదే కరెక్ట్ అందాము, ఇంకేం చేయలేం కదా భగవంతుణ్ణి. ఆయన పని ఇవ్వటం, మన పని తీసుకోవటం అని మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం, ఇంకా అర్థం కాలేదు కాబట్టి కోరికలు కోరుతారు. ఎన్ని కోరికలు ఉంటాయి మనకు? ఒక పెద్ద టిష్యూ పేపర్ రోల్ మీద రాసినన్ని కోరికలు ఉన్నాయనుకోండి, ఇట్లా ఆయన ముందు వేసినా కూడా అప్పుడు ఏమవుతుంది? ఆయన ఏం లేదు, సంకల్పం మాత్రం చేత అన్నీ తీర్చేస్తాడు ఒకటే నిమిషం, ఆయనకు టైం పట్టదు. అప్పుడు చూసారా, కుచేలుడు ఇట్లా పిడికెడు అటుకులు తింటూ తింటూ ఉంటేనే ఆయనకు అక్కడ 7 అంతస్తుల మేడ వచ్చేసిందట. అట్లాగే మనకు కూడా మీరు ఎన్నన్నా అడగండి, మీకు ఎంత కెపాసిటీ ఉంటే అడగటానికి, కోరికలు కోరటానికి, అన్ని అడగండి, ఇచ్చేస్తాడు. తర్వాత ఏం చేస్తారు? ఐక్యం అవ్వాలని కోరుకుంటారమ్మయ్య, అప్పుడన్నా అది అన్నారు. అంతవరకు కోరికలు కోరుకున్న తర్వాత అనుభవించరా మరి? కోరికలు వద్దా? ఆయన ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఆయన ఏం చేస్తారు? వెళ్ళిపోమంటారా? బోర్ కొడుతుంది. మనకి ఏదైనా బోర్ కొడుతుందా లేదా? మనకు మంచి పాట వింటుంటే ఏమవుతూ ఉంటుంది? కాసేపటికి మనం అడిగింది, మనం కోరింది, మనం ఇష్టపడింది, తర్వాత ఏమవుతుంది? బోర్ కొడుతుంది, అవునా? మంచి తిండి తింటుంటే ఏమవుతుంది? రోజు అదే పెడితే బోర్ కొట్టింది. పెద్ద ఇల్లు కావాలి, ఏం చేస్తారు? ఇచ్చేసాం అనుకుందాం, ఏం చేస్తారు? తర్వాత అంతా దాని మత్తంతా దిగుతుందా లేదా? బాగుంది బాగుందని రోజు అనుకుంటారా? అనుకోరు, బోర్ కొడుతుంది. తర్వాత చాలా బట్టలు కావాలి, బోర్. మరి పెద్ద ఉద్యోగం కావాలి, రిటైర్, అంతేనా? ఇవన్నీ పొందిన వాళ్ళు ఉన్నారు కదా. ఊహించుకోండి మీరు కాసేపటికి, అన్ని అనుభవాలు ఊహిస్తే వచ్చేస్తాయి తెలుసా మీకు. మనకు రావాల్సిన అవసరం లేదు, మనం అన్నీ ఊహించుకోవచ్చు. అనవసరంగా ఇప్పుడు తెప్పించుకొని బాధలు పడే కంటే ఊహించుకొని అక్కడే విచారణ చేసేసుకుంటే అయిపోతుంది. ఏం చేస్తాం తర్వాత? చివరికి దేవుడు వచ్చినప్పుడు ఉమ్మనాల్సిందే కదా, ఊరికి ఏం చేస్తాం ఆయన ఉంచుకొని? ఆరాటపడ్డది అంతా వదిలేయటానికి. ఒక్క నిమిషం రియాలిటీని దర్శనం చేస్తే ఈ ఆరాటం మనిషికి ఉండదు, పరిగెత్తాడు, ఆగడే. చెప్దామంటే వినడే, వినడు, ఆగడు, ఆలోచించడు. కాస్త ఆగి వినుంటే, ఆలోచన వచ్చుంటే ఇట్లా ఉంటాడా? ఈ క్షణానే ఆ ముక్తిని పొందుతాడు వాడు, ధిక్ అంటాడు. ఇంతే కదా, వదిలేయటానికైనా అంత చేసింది వదిలేయటానికైనా చివరికి ముందే వదిలేస్తే అయిపోయింది కదా. అందుకు ఇక్కడ మనం ఒక విశేషాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క విశేషం ఏమిటో ఇక్కడ సృష్టి క్రమాన్ని అర్థం చేసుకుందాం. సృష్టి క్రమం ఏం చెప్తుందంటే, ఆత్మనః ఆకాశ సంభూత అంటే సృష్టిలో 2 ఉన్నాయి, ముందు రెండు ప్రకృతులు ఉన్నాయట. దాన్ని అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని 2 అంటారు. అపరా ప్రకృతి అంటే పంచమహాభూతాత్మక సృష్టి అంతా అపరా ప్రకృతి. కాక జీవుడు ఎవరున్నాడు, ప్రాణి అనేవాడు ఎవరున్నారు, వాడు పరాప్రకృతి స్వరూపం. ఈ క్రమాన్ని చూపించటానికి సృష్టి క్రమానికి తైత్తిరీయోపనిషత్తు ఒక మంత్రం చెప్తుంది, చెప్పండి. ఆత్మనః ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యః అన్నం, అన్నాత్ పురుషః.
పురుషుడి దగ్గరికి వచ్చి ఆగింది సృష్టి. పురుషుడంటే ఇక్కడ కూడా పురుషం అని చెప్పిన ఆ శ్లోకంలో పురుషుడు అంటే మగవాడని అర్థం కాదు. వేదాంత ప్రక్రియలో పురుషుడు అంటే జీవుడని అర్థం, జీవ పురుషుడని అర్థమే కానీ స్త్రీ పురుషులు చేత చెప్పే లింగాలు అక్కడ లేవు. ఆ పురుషుడి దగ్గరకు వచ్చి ఆగింది. ఈ క్రమం అంతా ఓషధుల దాకా, అన్నం దాకా కూడా అపరాప్రకృతి. పరాప్రకృతి జీవపురుషుడు ఒక్కడే పరాప్రకృతి స్వరూపం. అయితే ఈ అపరాప్రకృతికి పరాప్రకృతికి తేడా ఏమిటంటే, ఇప్పుడు ఈ క్రమంలో వస్తున్నప్పుడు ఏమైంది, అన్ని ఎక్కడ మొదలైన ఆత్మనః ఆకాశ సంభూత అంటే ఆత్మ వలన కలిగినది అని అర్థం. ఆత్మ వలన ఆకాశం కలిగింది. ఆకాశంలో ఏమేం క్వాలిటీస్ ఉంటాయి? ఆకాశ గుణం ఉంటుంది, ఆత్మ యొక్క గుణాలు కూడా ఉంటాయి. ఆకాశం నుండి వాయువు. ఇప్పుడు వాయువులో ఏమేమి ఉంటాయి? ఆత్మ లక్షణాలు, ఆకాశ లక్షణాలు, వాయు లక్షణాలు, 3 లక్షణాలు ఉంటాయి దాంట్లో. వాయోర్ అగ్ని, అగ్నిలో ఏముంటాయి? మళ్ళీ ఆత్మ, ఆకాశము, వాయువు, అగ్ని లక్షణాలు. అగ్నేర్ ఆపహ, ఆపహ అంటే నీరు, నీటిలో ఏముంటాయి? మళ్ళీ ఆత్మ లక్షణాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, పేరెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు, ఇవన్నీ ఉంటాయి దానికి. అంటే ఇప్పుడు అక్కడి నుండి పురుషుడి దాకా వచ్చాడు. ఈ పురుషుడి దగ్గర ఇవేమున్నాయి? ఇప్పుడు ఏముండాలి? మొత్తం ఆ అపరాపరా ప్రకృతులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ దేహం కూడా పాంచభౌతిక దేహమే, ఇది కూడా అపరాప్రకృతి. అయితే అపర అంటే ఏమిటి అర్థం అంటే, పర అంటే పాలన పూర్ణయోః ధాతు, అంటే అది పాలన చేసుకొని పూర్ణం చేసుకోవాలంటే సాధన చేయవలసిన పని దానికి ఉంది. అపర అంటే దానికి అవసరం లేదు. అవసరం లేకుండా ఎట్లాగైతే పంచమహాభూతాల సృష్టిని చూస్తే మనకు అర్థం అవుతుంది, అదేం పాలన చేయకుండానే చాలా స్పష్టంగా ఆత్మ లక్షణాలను అంటే ఉనికిని అనుసరించి ప్రవర్తిస్తుందా లేదా? ఎప్పుడైనా అగ్ని దాని లక్షణాలను విడిచేసుకొని విడుచుకొని ప్రవర్తించడం మనం చూసామా? అగ్ని ఊర్ధ్వంగా వెలుగుతుందా, అధముఖంగా ఎప్పుడైనా వెలుగుతుందా? అప్పుడప్పుడు ఊర్ధ్వంగానే వెలుగుతుంది. అది వేడిగానే ఉంటుందా లేదా? ఇంధనాన్ని ఆశ్రయించిన ఇంధనాన్ని దహిస్తుందా లేదా? ఇవి అగ్ని లక్షణాలు. అది ఎప్పుడైనా దాని లక్షణాలను దాటేస్తుందా? నీరు ఎట్లా ఉంటుంది? నీరు పల్లానికే ప్రవహిస్తుంది, దాన్ని పొంది ప్రవహిస్తుంది. అట్లా కాకుండా నీరు ఎప్పుడైనా ఇట్లా రివర్స్లో ఎక్కుతుంది. మనం మోటార్ వేస్తే వేరే విషయం, కానీ సహజంగా నీరు ఎట్లా ఉంటుంది? పల్లానికే ప్రవహిస్తుంది. అది నీటిలో వచ్చిన పదార్థాన్ని చివికింపజేయకుండా ఎప్పుడన్నా ఉంటుందా? అది ఉండదు. అంటే వాటి లక్షణాలను అవి ఎట్లాగైతే సృష్టి అంతా కూడా అపరా లక్షణం అంటే దాని పాలన చేసుకోక్కర్లేకుండానే స్పష్టంగా ప్రవర్తిస్తుంది. జీవుడి దగ్గరకు వచ్చేటప్పటికి వీడికి నిలుపుకోవాల్సిన బాధ్యత వచ్చింది. అంటే ఎట్లాగంటే, విద్యా వ్యవస్థలో ఎట్లాగైతే టీచర్లు ఉన్నారు, విద్యా వ్యవస్థ, స్కూల్ ఉంది, వీటన్నిటికీ పాస్ అవ్వాల్సిన అవసరం ఉందా? అపరా అవన్నీ పాస్ అవ్వాల్సిన అవసరం లేవు. అవన్నీ విద్యా వ్యవస్థను అనుసరించి ఉన్నాయి, ప్రవర్తిస్తాయి. పాస్ అవ్వాల్సిన వాడెవడు? విద్యార్థి. వాడి మీద మాత్రము వాడికి అదే అవకాశంలో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో పాస్ అవ్వటానికి ఉంది, ఒకటి ఫెయిల్ అవ్వటానికి ఉంది. 2 అవకాశాలు ఉన్నట్లే జీవ పురుషుడు ఇక్కడ విద్యార్థిలాగా పాలన చేసుకోవలసిన బాధ్యత కలవాడు. వాడిని పురుషుడు అంటారు. పురుషుడు అంటే పాలన పూర్ణయోః ధాతువు. వాడు పాలన చేసుకోవలసి ఉంది. అంటే వాడికున్న అవకాశంలో వాడు సచ్చిదానంద స్మృతిని నిలుపుకోనవచ్చు, విడుచుకోనవచ్చు. వాడికి 2 అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థికి ఉన్నట్లుగా. ఇప్పుడు మన సాధకుడి బాధ్యత ఏమిటి? వాడు నిలుపుకోవాలి, దాటాలి. ఈ అవకాశంలో ప్రవర్తించి సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని దాటితే వాడు అపరా అయిపోతాడు. తర్వాత సృష్టితో సమన్వయం అయిపోతాడు. సమన్వయం కాని జీవుడికి ఈ కష్టాల జీవితం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదే వస్తూ ఉంటుంది. అంటే మనకు ఇది ఒక బాధ్యత, తప్పదు. అవునన్నా కాదన్నా చేసే తీరాలి. ఇప్పుడు ఏదో ఒకటిలాగా టైంపాస్ చేసినా ఎప్పటికైనా మళ్ళీ వాడు ఈ మనుష్య దేహాన్ని పొందాల్సిందే. ఈ ప్రవర్తన చేసి ప్రతి ప్రవర్తనలో కూడా తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవలసిన బాధ్యత కలిగిన వాడు. ఎవరైతే దీనివల్ల దెబ్బతినడో అంటున్నారు. దెబ్బతింటం అంటే ఏమిటి? ఎప్పుడైతే మనకు ఒక స్పర్శ వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నాను అన్నాను, పట్టుకొని పెన్తో రాస్తున్నాను అనుకున్నాను. మనం ఏమన్నాము? నేను రాశాను అన్నాం. తప్పు వాక్యం అయితే కాదు అది. అందరం అదే అంటామా లేదా? నేను రాశాను అన్నప్పుడు త్రిగుణ స్పర్శ ఉన్న జీవుడు అంటున్నాడా, నేనును గుర్తించిన వాడు అంటున్నాడా? లోకమంతా ఎక్కింది
మాయలో ఉంది. ఇందాకన్నారే మాయ కావాలి కదా! మరి బయట బ్రతకాలంటే. ఆ మాయలో ఏమంటాడంటే ఒక మంచి పెయింటింగ్ ఏసి నేనేశానని గర్విస్తాడు. నేనే వేసింది. ఎవరు నేను? చైతన్యము ప్రవర్తించిందా? లేదా నేనేశానని అహంకరించిన రూపం వచ్చిందా ఇక్కడ? అహంకరించిన రూపం వచ్చేటప్పటికి వాడికి శీతోష్ణ సుఖ దుఃఖ దాహ. అది బాగుంది, బాగాలేదు, దానివల్ల నేను గొప్పవాడిని, దానివల్ల నేను తక్కువ వాడిని, ఈ ద్వంద్వ ప్రవృత్తి వచ్చేసిందా, దానివల్ల దెబ్బతిన్నాడు వీడు, కొట్టించుకుంటాడు. ప్రతిసారి మనం ఏం చేస్తాం? విషయాల చేత కొట్టించుకుంటున్నాం. ప్రతిదీ వచ్చి ఒకటి తంతే వీడు దానివల్ల వ్యథను పొంది మళ్ళీ మళ్ళీ సేమ్ గేమ్ ఆడాలి. ఇదే ఆట కదా! మనం ఏం చేస్తున్నాం రోజంతా, జీవితం అంతా ఇంకేం ఆట ఆడుతున్నారా మీరు? ఇంద్రియాల ప్రవర్తనలు, విషయాలను ఎందుకు మార్చుకుంటున్నాం మనం? ఎందుకు మార్చుకుంటున్నాం? సచ్చిదానంద స్మృతి గ్రహింపు రావడం కోసం మార్చుకుంటున్నాం. మనం ఏ సంతోషం అయితే మనం ఇందాక అన్నామో, ఆనందాన్ని రుచి చూసాము, అదే కావాలంటున్నాము. ఆ ఆనందము బయట విషయంతో పోల్చి కాదు, లోపల దాంతో. ఇక్కడ మనం అర్థం చేయాలంటే బుద్ధి ఉంటే అర్థమవుతుంది అంటాం మనం, అవునా? బుద్ధి ఇంతవరకు ఎన్ని విషయాలు తెలుసుకుందో అన్ని విషయాలు మరుపులోకి పోతాయా, పోవా? ఎంత ఒక గొప్ప ఫిజిక్స్ ప్రొఫెసర్ అనుకుందాం, వయసు అయిపోయిన తర్వాత అన్నీ ఏమైనా కాన్సెప్ట్స్ అన్నీ మరుపులోకి అయిపోయాయి. ఎందుకు మరుపులోకి పంపించింది బుద్ధి? బుద్ధి సచ్చిదానంద స్మృతితో పోల్చుకుంటుంది ఎప్పుడు కూడా. ఏదైనా చెప్పండి మీరు, సచ్చిదానంద స్మృతితో పోల్చుకొని అది దానికి కావాలా వద్దా తీసుకుంటుంది, డిసైడ్ చేస్తుంది. జీవుడు ఏమనుకుంటాడు? భ్రాంతిలో అన్నీ నాకు కావాలని అనుకుంటుంటాడు. కానీ వాడికి తెలియదు ఏమిటంటే ఒకసారి తరచి చూసుకుంటే కనిపిస్తుంది కావాలన్నవన్నీ వదిలేశాడు వాడే. ఇది చూడలేదు ఎప్పుడు. కావాలనటం అయితే తెలుస్తుంది, అందరూ ప్రయత్నం చేయటం అయితే తెలుస్తుంది, కానీ అందరూ పొందిన దాన్ని, వచ్చిన వాటి అన్నిటిని విడిచిపెట్టారన్న దాన్ని మనం చూడట్లేదు. అంటే వన్ ఫేస్ ఆఫ్ ది కాయిన్ మనం చూసి ఇదే జీవితం అనుకొని అందరు ఇట్లాగే బ్రతుకుతున్నారని అనుకుంటున్నాం. కానీ ఇంకొక ఫేజ్లో అందరూ వదిలిపెట్టారని మనం చూడటం లేదే. ఎందుకు వదిలిపెట్టారు వాళ్ళు? బుద్ధి ప్రతిసారి సచ్చిదానంద స్మృతితో పోల్చుకుంటుంది, ఇది నా రూపం కాదు పో అని వదిలేస్తుంది. అందుకే ఏ విషయం మీద ఆసక్తి నిలవదు మనకు ఎక్కువసేపు. అన్ని విషయాలను విడిచిపెడుతున్నాం ఎందుకు? అది నాది కాదు కదా. ఇప్పుడు ఇదే అధ్యాత్మ విద్యకు వచ్చేటప్పటికి నీ సచ్చిదానంద స్మృతి స్వరూపం అని చెప్పినప్పుడు అదే బుద్ధి పనిచేస్తుంది. ఇంకా మీరు స్మృతి దాకా వెళ్ళరు, బుద్ధిలోనే ఆలోచిస్తుంటారు, విచారణ అక్కడే అవుతుంది, యుక్తితోనే ఆలోచించి తెలుసుకుంటారు. ఇప్పుడు అది మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాడు జిజ్ఞాసలో నిలబడతాడు. వాడు ఎవరికైతే పోల్చుకోవటం చేత కాదో వాడు వెళ్ళిపోతాడు. ఇదేదో మనది కాదులే అనుకుంటాడు. ఎంతోమంది వింటుంటారు, విన్న వాళ్ళందరికీ జిజ్ఞాస నిలవదు. ఎవరికి నిలుస్తుంది? ఈ జీవితం సాధన కోసమే అన్న జిజ్ఞాస ఎవరికి వస్తుంది? ఎవరికి పోలిక అందుతుందో, అవును ఇక్కడ చెప్తున్న ఈ లక్షణాలన్నీ నాలో నేను అనుభవిస్తున్నాను, శాశ్వత సుఖ స్వరూపుణ్ణి నేను అని నాకు లోపల తెలుస్తుంది అని ఎవరైతే గుర్తిస్తాడో వాడు విషయాల మీద పరిగెత్తకుండా, అవి కోరకుండా తృప్తిగా బ్రతుకుతాడు. ఎందుకు? వాడు ధీరుడు. ఎటువంటి ధీరుడు? సచ్చిదానంద స్మృతి యొక్క ధారణ కలిగిన ధీరుడు వాడు. వాడిని ఇవన్నీ కూడా దెబ్బ కొట్టవు, దెబ్బ తీయలేవు అవన్నీ కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు ఎందుకు ఏం చేయమంటారు అంటే, ప్రతి ప్రవర్తనలో కూడా నేను అన్న మాట మాట్లాడకుండా మనం ప్రవర్తన చేయటం లేదు. కానీ ఆ నేనుకు చాలా రంగులు ఉన్నాయి. మనం త్రిగుణాల రంగులనిచ్చి ఆ జీవుడు అక్కడ ఏమంటున్నాడు? నేను చేశానని గర్విస్తున్నాడు. ఆ నేను నిజంగా వాడు కూడా గర్వించేటప్పుడు కూడా వాడు సచ్చిదానంద స్మృతిని వాడుకొనే చేస్తాడు. ఇప్పుడు బాగా తెలివైన వాడు ఉన్నాడు అనుకోండి, తెలివితో అన్నిటినీ తయారు చేస్తాడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ తయారు చేయాలంటే ఎంత తెలివి ఉండాలి చెప్పండి? కొంచెమా? వాడుకోవడానికి పెద్దగా అక్కర్లేదు, కానీ తయారు చేయాలంటే ఎంత ఉండాలి? తయారు చేశాడు కదా, వాడు ఏమనుకున్నాడు? ఇది తయారు చేయటం వల్ల నేను గొప్పవాడిని అనుకున్నాడు. వాడు దెబ్బతిని ఏమంటున్నాడు? ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట, ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవరో ఒక పేరు చెప్పారు. వీడికి పేరు గుర్తుండట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఆ పేర్లు వీడికి గుర్తుండవు. అతను ఇప్పుడు బాధపడుతున్నాడట, ఇది మానవ జాతి పతనానికి దారి తీస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడ్డా గర్వపడ్డా, అంతకుముందు గర్వపడి ఉంటాడు కదా కనిపెట్టిన కొత్తల్లో, ఇప్పుడు పతనం అవుతుందని బాధపడుతున్నాడు, కానీ కనుక్కోగానే గర్వపడి ఉంటాడు. రెండింటిలో కూడా విషయాన్నే చూశాడు కానీ తన తెలివిని చూడలే.
తన తెలివిని చూసుంటే బయట అది ఉపయోగకరమైన ఎటువంటిదైనా సరే తాను తన తెలివిని దర్శనం చేసిన తృప్తిలో బ్రతుకుతాడు. ఇప్పుడు ఆయన తెలివినే సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగును ప్రవర్తింపచేయకుండా, ప్రయోగించకుండా ఆ పని చేయలేడు అసలు. ఎవరూ చేయలేరు. కానీ దాని యొక్క గుర్తింపు అసలే లేకుండా, దాన్ని గుర్తించకుండా బయట దాన్ని కన్సిడర్ చేసినప్పుడు అవి శీతోష్ణ సుఖ దుఃఖ దాహ ద్వంద్వాలనిస్తాయి మనకి. ఎప్పుడు బ్యాలెన్స్డ్‌గా ఉండలేడు వాడు. అయితే దానివల్ల గొప్పయ్యాననుకుంటాడు. లేకపోతే అది సాధించనందుకు నేను న్యూనతను పొందాననుకుంటాడు. కావాలనుకున్నది పొందితే సుఖం అనుకుంటాడు. పొందలేకపోతే దుఃఖం అనుకుంటాడు. అసలు విషయం ఏమిటి? కావాలనుకున్నది పొందినప్పుడే దుఃఖాలు మొదలవుతాయి. అంతే గదా! ఇప్పుడు కావాలనుకున్నది పొందితే సుఖపడతానని అందరూ అనుకుంటారా లేదా? మంచి ఇల్లు కావాలనుకున్నాడు. కడితే సుఖం అనుకుంటాడా లేదా? దానివల్ల దుఃఖం వస్తుందని వాడికి తెలియట్లేదు. ఎట్లా దుఃఖం వస్తుంది చెప్పండి? విషయాత్మకంగా ఈఎంఐలు కట్టాలి. అది పెద్ద దుఃఖం. అదేది పోయేదే కాదు. పోయేదాకా కడుతూనే ఉండాలి. కాక ఇంకో రకంగా దుఃఖం, ఆధ్యాత్మిక దుఃఖం ఏమిటి? పొందిన తర్వాత తాను ఊహించిన ఆనందం రానేలేదే. ఊహించినప్పుడు ఉన్న ఆనందం పొందిన తర్వాత వస్తుందా? మంచి నిరూపణ చెప్పమంటారా? మాటికి చెప్తున్నాను అనుకోకపోతే. ప్రేమించేటప్పుడు ఉన్న ఆకర్షణ పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండదు? పొందిన తర్వాత ఊహించింది ఉండదు అక్కడ. ఏదో ఊహించి ప్రేమిస్తాడు. పెళ్ళైన తర్వాత అటర్ ఫ్లాప్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది? విసిగిపోతారు ఇద్దరు. అంటే మనకు అర్థమవుతుందా? ఊహించేటప్పుడు ఉన్నది, పొందినప్పుడు ఉండదు. ఎందులో అయినా ఉండదు. ఇది ఒక్కటే కాదు. ఇదేమో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మనకు, కానీ మిగతా ఏవైనా అంతే. అన్ని ఆకర్షణలు అంతే. దుఃఖం ఎట్లా ఇస్తుంది? అది పోయినందుకు దుఃఖం కాదు. ఒకటేమో మన స్వరూపాన్ని మరిపించింది. అది మన స్వరూపాన్ని మరిపించి మన స్థానాన్ని ఆక్రమించి దాన్ని పొందేటట్టు పరిగెత్తేటట్టు చేసింది. ఆ తర్వాత ఏం చేసింది? ఊహించిందేమో అక్కడ లేదు. తెలియాలంటే ఎంతసేపు అండి? ఒక్క విషయాన్ని పరికించి చూస్తే తెలియదా? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే స్థాళీపులాక న్యాయం అంటారు. ఒక్క మెతుకు తీసుకొని ఇట్లా అంటారు, కానీ అన్ని మెతుకులు తీసి ఇట్లా పక్కకి వేస్తారా? ఇట్లాగే కొత్తగా పెళ్ళైన కోడలు వచ్చిందట. అన్నం ఉడికిందో లేదో చూడు మన అత్తగారంటే ఒక్కొక్క మెతుకు తీసి అన్ని పక్కన వేస్తుందట. మొత్తం అంతా గిన్నెంతా ఖాళీ చేసింది. అట్లాగే ఎన్ని విషయాలు కావాలి తెలుసుకోవడానికి. ఒక్క మెతుకు చూస్తే అర్థం కాదు. ఒక్కసారి పరికించి అంటే ఇంకా మనం చూడలేదనే కదా దాని అర్థం. మన భ్రాంతి తొలగలేదంటే అరే ఒక్కటి కూడా అర్థం కాలేదా? ఇన్నుంటే ఇప్పుడు మనకేం కావాలి? సచ్చిదానంద స్మృతిని పొందటం కోసం నేను జీవించి ఈ దేహంతో ప్రవర్తిస్తున్నాను, కానీ భోగం కోసం కాదు. ఈ ఇంద్రియ స్పర్శలతో భోగాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తే వాడు దెబ్బతింటాడు, వ్యథకు గురవుతాడు. అది కాదు అని ఎవరు గుర్తిస్తాడు వాడు దాటేస్తాడు. దాటేస్తే అవసరం ఏమిటి? దేహాంతర ప్రాప్తి అని పైన ఏది చెప్పారో అక్కర్లేదు వాడికి. ఇంకా దేహాంతర ప్రాప్తి అంటే ఏమిటి? ఒక అవస్థ నుండి ఇంకొక అవస్థకి వెళ్ళటం అన్నాం. అది ఎందుకు వచ్చింది? ఈ అవస్థలో అవకాశాన్ని గుర్తించకపోతే, వార్ధక్యంలో ఈ జన్మలో వార్ధక్య దశలో కూడా అవకాశాన్ని గుర్తించకపోతే ఇంకొక శైశవ అవస్థ వచ్చింది వాడికి. అట్లాగే మనం ఒక ఇంద్రియ చేష్టలో కానీ ఇంద్రియ ప్రవర్తనలో కానీ అక్కడ మనకు సచ్చిదానంద స్మృతి గ్రహింపు రాకపోతే ఇంకొక విషయానికి వెళ్తాడు. ఇది ఇన్ఎవిటబుల్గా జరుగుతుంది. కావాలనుకోని వెళ్ళడు, ఎవరో నెడితే వెళ్ళడు, ఎవరు ఏం చేయటం లేదు. అదొక ఆపర్చునిటీలో అది అయ్యేదాకా అక్కడే ఉంటాడు. పాస్ అయితే స్కూల్ నుండి అయిపోతుంది కదా, మళ్ళీ స్కూల్లో చేరాలా? అక్కర్లేదు. అట్లా అది చెప్తుంది ఇక్కడ సాధన బాధ్యత. అది పరాప్రకృతి స్వరూపం. జీవుడి ఆట ఇది. మనం ఇదే ఆట ఆడుకుంటుంటాం. ఎవరికి ఈ ఆట యందు ఇంకా నాకు అక్కర్లేదు అనుతుంది వాడు తృప్తిగా ఉంటాడు, ధారణతో ఉంటాడు. తనలో తాను ఆనందించేవాడు బయట ఆనందాన్ని ఎప్పుడూ కోరడు. ఈ సూర్యప్రకాశాన్ని దర్శనం చేసిన వాడు ఏ ఒక్క చిన్న వెలుతురునన్నా కోరతాడా? కోరడు. అది ఎట్లాగో మనము ఆ సూర్యప్రకాశం లాగా లోపల ఉన్న సచ్చిదానంద స్మృతి యొక్క ప్రకాశాన్ని దర్శనం చేస్తే ఏది కోరడు బయట. కోరికలను ఎట్లాగనే నిగ్రహించడం అని అడుగుతుంటారు జనాలు. ఈ కాలంలో ఇంకా ఎంత ఎక్స్పోజర్ ఉంది చూడండి. అంటే ఆకర్షణలు ఎన్ని ఉన్నాయి మనకు బయట. చాలా ఒకప్పుడు లేనన్ని తిండి విషయంలో, బట్ట విషయంలో, భోగాలు, ఎంజాయ్మెంట్ అనే ఆ అంశాల్లో
ఒకప్పుడు లేనన్ని ఆకర్షణలు ఉండేటప్పటికి మనిషి ఇప్పుడు ఏమంటున్నాడు, ఎట్లా నిగ్రహించాలి అని అడుగుతున్నాడు. ఒకటే ఒక మాట ఏమిటి దానికి అర్థం అంటే, నువ్వు బాగుపడాలంటే నువ్వు నిగ్రహిస్తావు అంతే. నిగ్రహించడం కోసం చెయ్యకు, నువ్వేం చెయ్యకు, నువ్వు బాగుపడతావా బాగుపడవా చెప్పు. ఎప్పుడు వీడికి ఆ మాట అర్థమవుతుందంటే, అన్నీ నన్ను ఆకర్షిస్తున్నాయి అన్నాడు. ఆకర్షణ అంటే అట్రాక్షన్ అనుకున్న వెంటనే చెప్తారండి. అట్రాక్షన్ అంటే, ఆకర్షణ అంటే ఆ స్మృతోకర్షతి, నీ బుర్రని కెలికిందనమాట. వస్తువు బయట ఉంది, నువ్వు చూసిన తర్వాత ఎప్పుడు కెలికింది, నువ్వు కావాలి అన్న ఒక మాట అన్నామా మనం, అంతే అది కెలికింది. ఇప్పుడు ఆ కెలికింది ఎట్లా కెలుకుతుంది, అది పొందేదాకా దాని వెంట పరిగెత్తాలి. అంటే మన స్మృతి రూపాన్ని అది రిప్లేస్ చేసుకుంది, అది మనల్ని పక్కన పెట్టేసింది, మరిపించింది, అది వచ్చి కూర్చుంది. అది ఎట్లా కెలుకుతుంది, పొందేదాకా వాడిని వెంట పడిపిస్తుంది. పొందిన తర్వాత ఏం చేస్తుంది, తుస్సింతే అనిపిస్తుంది. అంతేనా? అంటే అన్ని ఆకర్షణలు ఉండటం వల్ల మనను బాధిస్తున్నాయా, మనం కావాలనటం వల్ల బాధిస్తున్నాయా? సింపుల్ లాజిక్ కదా. ఎట్లా చేయమంటారు, ఎట్లా నువ్వు కావాలనక అంతే. లోకం ఎంతో ఉంది, నువ్వు కావాలనకపోతే నిన్నేమీ అనదు. కావాలి అన్న తర్వాత ఆకర్షణ అనేది మొదలవుతుంది. అంతవరకు మననేం అనలేదు. అది అది దుఃఖ కారణము కాదు, సుఖ కారణము కాదు, రెండూ కాదు. అది అది న్యూట్రల్గా సచ్చిదానంద స్మృతిలో అపరాప్రకృతిగా ఉంది. ఎట్లా అండి ఇది, ఎట్లా అంటే ఒకరి ఇల్లు చూశారనుకోండి, గృహప్రవేశానికి వెళ్ళారు, చాలా బాగుందన్నారు. వెంటనే నాకు కావాలనంటే ఆ ఇంటి సౌందర్యాన్ని ఆనందించే మనస్సు కూడా ఈర్ష్యను డెవలప్ చేసుకుంటుందా లేదా? మీరు ఆ మాట అనకండి, బాగుంది కదా ఆనందించు, నీదో ఎవడదో ఒకటిది. అట్లా అనుకోడు మనిషి, నాకు కావాలంటాడు. పోయింది ఆకర్షణ కూడా, ఆ ఆనందం, దాన్ని చూసిన ఆహ్లాదం చూసారా, అది కూడా పోయింది. ఇప్పుడు ఒక మంచి బట్ట చూసాము, నేను వేసుకోవాలి, నా పిల్లలు వేసుకోవాలి అనుకోకుండా ఎవడో ఒకటి వేసుకుంటే నీకు అదే ఆనందించగలిగిన మనస్సు ఉంటే దాన్ని ఆనందించు. ఎవరైతే చూసి ఆనందించటమే కదా. ఇంకా మనం వేసుకున్నాం అనుకోండి, మనకు కనిపించదు సరిగ్గా. ఎదుటివాడు వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందా లేదా? ఇప్పుడు మీరు అందంగా ఉండాలా, మీ పార్ట్నర్ అందంగా ఉండాలా చెప్పండి. మనం అందంగా ఉంటే ఎంతసేపు చూసుకుంటాం చెప్పండి? ఎప్పుడో అద్దంలో చూసుకున్న తర్వాత మర్చిపోతాం కదా. మీకు మొహం గుర్తుంటుందా? వీడికైతే ఉండదు, మీకు గుర్తుంటుందా? ఉండదు. మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. అదే పక్కవాడు అందంగా ఉన్నాడు అనుకోండి, ఎంత బాగుంటుంది చూడటానికి. ఇంత విశాలత్వం వస్తే లౌకికంగానన్నా బాగుపడతాడు. ఎందుకు ఈర్ష్య? ఉంది కదా, అది ఉంది, మంచి వస్తువు ఉంది లోకంలో, ఆనందించు దాన్ని. ఇంత చిన్న విషయం కోసం రాద్ధాంతం చేసుకుంటాడు జీవితాన్ని. నాకు కావాలన్నంద ఒక చిన్న మాట ఎంత చేసింది వాడి జీవితాన్ని చెప్పండి. ఎట్లా పరిగెత్తుతున్నారు ప్రజలు మారథాన్ రేస్లో, అంతే. పక్కకు చూసే పని లేదు, వాడిని పిలిచిన ఆగడు, ఏం చేసినా ఆగడు. చెప్పండి, ఇన్ని ఆకర్షణలు ఉన్నాయి కదా, సింపుల్ సొల్యూషన్ ఏమిటి, నాకు కావాలనకు నువ్వు, అంతే. ఇంకా నిన్ను చెలింపజేసేది సృష్టిలో ఏది ఉండదు. ధీరుడు వాడు, వాటి చేత దెబ్బతినడు. ఇది చాలా హాస్యంగా ఉందని, లాజికల్గా ఉంది కాదు, ఇది సత్యం. ఒక్కసారి ప్రయోగం చేసి చూడాలి, ప్రయోగం చేస్తే అర్థమైపోతుంది. కనుక ఇక్కడ తితిక్ష అన్న పదంతో అన్నిటినీ కలిపి మనకు ఆదేశం ఏమిటి, ఓర్చుకో. ఓర్చుకోవటం అంటే ఏమని చెప్పుకున్నాం, సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటమే ఓర్పు. ఓర్పు అన్న పదానికి వేరేదే ట్రైన్ పాలనే ధాతు. పాలన అంటే కూడా ఎట్లా ఉంటుంది, గవర్నెన్స్. ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉంది, పాలనలో ఏముంది, ప్రధానమంత్రి ఉన్నాడు, తర్వాత ఆయన కింద ఎవరు ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళ కింద ఎవరు ఉంటారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్స్ అందరు ఉంటారు, వాళ్ళ కింద ఎవరు ఉంటారు, ప్యూన్లు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అన్ని లెవెల్స్ ఉద్యోగులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఎవరు, గవర్నమెంట్ సర్వెంట్స్. సింపుల్గా ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి ప్యూన్ దాకా ఎవరు, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అందరూ ఒకే పని చేస్తున్నారు. ఏమిటి అంటే రాజ్యాంగ పాలన చేస్తున్నారు, అవునా. గవర్నింగ్ అందరూ అన్ని స్థాయిలో అదే చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉంది చూసారా, దృశ్యం దగ్గర నుండి లోపల వచ్చేదాకా
రాజ్యాంగ పాలనలో అందరూ అదే ఎట్లా చేస్తున్నారో ఇక్కడ సచ్చిదానంద స్మృతి పాలన ఉండాలి అంతటా అన్ని స్థాయిలు. అంతే. ఇది పాలన చేసుకోవటం. తితిక్ష త్రైన్ పాలనే ధాతు, ఓర్పు, తన నిలుపుకోవటం. దీనికి ఏమైనా పెద్ద కష్టపడాలని ఖర్చు ఉందా చెప్పండి? కావలసింది నిలకడ. ఎంత సింపుల్గా ఉందో అంత సింపుల్గా ఏమి ఉండదు, అయినా సరే చేయగలిగింది, తప్పకుండా చేయగలిగింది. అది ఆదేశంగా మనకు తాం స్థితిక్షస్వ హే భారత అన్నారు. భారత అన్న సంబోధన ఎందుకు చేశారు? పురుషర్షభ భారత 2 సంబోధనలు ఉన్నాయి. భారత అంటే స్వస్మిన్ స్వయమేవ రమతే, స్వభాసి స్వయం రమతే అంటే తన ఆత్మ ప్రకాశంలో తాను రమించేవాడు భారత లక్షణం కలిగినవాడు. మనం ఏ దేశంలో ఉన్నాం? భారతీయులంటే ఎప్పుడు కూడా ఆత్మ ప్రకాశంలో క్రీడించేవాళ్ళు కానీ బయట ఏదో సాధించి క్రీడించేవాళ్ళు కాదు. ఈ బయట సాధించాలన్న ఈ పిచ్చి వెర్రి ఉంది చూసారా, అది వెస్టర్న్ కల్చర్. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే అన్ని సాధించేశారు, బయట ఏం చేయాలో తెలియట్లేదు పాపం. అందుకే వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మికత వైపు వస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మన వాళ్ళు ఇది వదిలేసి అటు పరిగెత్తుతున్నారు. ఇంకా అటు పరిగెత్తి మళ్ళీ ఇటు వస్తారు. ఇప్పుడు టైం పడుతుంది. అందుకే కదా ఎక్కువ మనకు ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ వాటిల్లో ఎక్కువ ఎవరుంటారు? ఫారినర్స్ తొందరగా వస్తారు. వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే అంతా ప్రయత్నం చేసేసారు బయట, అంత ఏం లేదని అర్థమైంది, పిప్పి మిగిలింది అక్కడ, ఇప్పుడు వచ్చేస్తున్నారు. మన వాళ్ళేమో ఇప్పుడిప్పుడే అక్కడికి పరిగెత్తి దూరపు కొండలు నునుపు అన్నట్టు పరిగెత్తి అక్కడేమో ఉందనుకొని చూసి వస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏం లేదని మళ్ళీ ఇటు వస్తారు. అప్పుడు హే భారత అంటున్నారు. అక్కడ పురుషర్షభ అన్నారు. పురుషర్షభ అంటే ఋషభం అంటే ఏమిటండి? ఎద్దు. మనిషిని పట్టుకొని ఎద్దుతో పోల్చడం ఎందుకు అంటే అది ప్రసిద్ధార్థంగా తీసుకుంటే ఎద్దు అని అర్థం. పురుషులలో ఋష లక్షణం కలిగిన వాడు. ఋష గతో ధాతు అంటే ప్రవర్తన కలిగినవాడు, స్పష్టమైన ప్రవర్తన కలిగినవాడు. పురుష లక్షణం ఎందు స్పష్టమైన ప్రవర్తన కలిగినవాడు పురుషర్షభే. హే భారత, హే పురుషర్షభ తాన్ స్థితిక్షస్వ అని చెప్తున్నారు ఆదేశంగా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్ తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం స్థితిక్షస్వ భారత. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. అసలు పదమే మర్చిపోయాం. అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వమును పొందుటకు సమర్థుడవుతాడట. అమృతత్వం అంటే, అమృతం అంటే మరణం లేకుండా అమృతం, మృతం కానిది అమృతం. మరణం అంటే ఇక్కడ ఈ పదం చెప్పటంలో ప్రతి ఇంద్రియ స్పర్శనందు మరణమును పొందుతున్నాం మనం. నిత్యావు జీవితం ఇది. ప్రతిసారి స్వరూపమును కోల్పోయి మరణమును పొందుతున్నాం. ఎప్పుడైతే వీటిని నిగ్రహిస్తాడో వాడు అమృతత్వమును పొందుతాడు. అమృతత్వం అంటే మనము ఈ దేహంతో పుట్టటము లేదు, ఈ దేహంతో చావటము లేదు. మనం విషయంతో పుడుతున్నాం, విషయంతో చేస్తున్నాం, కోరికతో పుడుతున్నాం, కోరికతో చేస్తున్నాం. ఇదే ప్రాణం అని దేన్ని అనుకుంటున్నామో అది పోయిన వెంటనే ప్రాణాన్ని విడిచేస్తున్నాడు మనిషి. ఎన్నిసార్లు చేస్తావు? ఒక్కసారి చావాలి. ఒక్కసారి అహంకారాన్ని తీసేసుకుంటే ఒక్కటేసారి ఇంకా వాడు అమృత స్వరూపుడు. నేను అన్న అహంకారాన్ని వదిలేసి నేను అన్న సచ్చిదానంద స్మృతిని పొందితే వాడు అమృత స్వరూపుడు అవుతాడు. ఇక్కడ ఈ 4ింటితోనే భగవద్గీత అమృత స్వరూపాన్ని జీవుడికి ప్రసాదించింది. ఈ అభ్యాసం చాలు. ఇది అర్థం కాకపోతే ఇంకా పొడిగిస్తే చాలా ఉన్నాయి శ్లోకాలు, అవి వినాలి. ఓం తత్ సత్.